నమస్తే యుగంధర్ గారు. నమస్తే అండి. సోషల్ మీడియా యుగం. సో కళ్ళకి రెస్ట్లెస్ గా చేస్తున్నాం. మరి కళ్ళకి స్ట్రెస్ ఫ్రీ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఈ సోషల్ మీడియా యుగంలో కళ్ళను వాడినట్టు ఇంకా మనం దేన్ని వాడట్లేదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ గా రెస్ట్లెస్ గా కళ్ళనైతే యూజ్ చేయడం జరుగుతుంది. మీ కళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడానికి మన దగ్గర ఐ ఎక్సర్సైజెస్ కొన్ని ఉన్నాయి. అవి మీరు కనుక రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మీ ఐ స్ట్రెయిన్ అనేది తగ్గడం జరుగుతుంది. నార్మల్ గా చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కళ్ళ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా అలసిపోతామేమో అనుకుంటారు. కానీ ఇవి మీ కండరాలకి ఒక మూమెంట్ ఇచ్చి అక్కడ బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ ప్రసరించేలా చేసి మనకి రిలాక్సేషన్ ఇస్తుంది. మీరు కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చుని దీన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా మనము అప్ అండ్ డౌన్ ఐ ఫ్లెక్స్ ని తీసుకుందాం. దీంట్లో మనం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, మన నెక్ పొజిషన్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. సింపుల్ గా మన ఐస్ ని పైకి చూడడం, మెల్లగా కిందకు చూడడం జరుగుతుంది. పైన సీలింగ్ రిఫరెన్స్ గా తీసుకుని సీలింగ్ చూడండి, కిందకి మ్యాట్ ని కానీ గ్రౌండ్ కానీ చూడండి. ఐ రొటేషన్ ఓన్లీ, మనకి నెక్ ని కానీ దేన్ని కానీ మూవ్ చేయకండి. అబ్జర్వ్ చేయండి. 5 times మీకోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. సో పైకి చూడండి, కిందకి, పైకి, చాలా స్లోగా, కిందకి, పైకి, కిందకి, పైకి, కిందకి. సూపర్. ఇలా ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లగా కళ్ళు మూసుకోండి. ఒక 2 సెకండ్ల పాటు రిలాక్స్ చేయండి. సూపర్. మళ్ళీ మీ కళ్ళు ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకి సైడ్ స్ట్రెచ్ ఆఫ్ ద ఐస్ అంటే మనము సింపుల్ గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మన నెక్ ని మూమెంట్ ఇవ్వకుండా చేస్తాం. చూడండి, రైట్ సైడ్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్. మెల్లగా కళ్ళు మూసుకోండి. కొన్ని సెకండ్ల పాటు రిలాక్స్ ఇవ్వండి. ఇలా చేస్తున్నప్పుడు మీకు ఒక్కొక్కసారి కన్నీళ్లు బయటికి రావడం జరుగుతుంది. అది చాలా కామన్ అండి, దాని గురించి మీరు ఎక్కువ పట్టించుకోవద్దు. మనం ఇప్పుడు కంప్లీట్ రొటేషన్ ఆఫ్ ద ఐస్ ని చేద్దాం. ఇందాక మీరు ఏం చేశారు, పైకి చూడడం, కిందకి చూడడం, లెఫ్ట్ రైట్ చూసారు. ఇప్పుడు మనం కంప్లీట్ గా రైట్ లెఫ్ట్ డౌన్ సైడ్ కి చూద్దాం. చూడండి, పైకి చూడండి, రైట్ డౌన్ లెఫ్ట్, మళ్ళీ పైకి, కుడివైపుకి, కిందకి, లెఫ్ట్ సైడ్ కి, పైకి, కుడివైపుకి, కిందకి, ఎడమ వైపుకి, పైకి, రైట్ లెఫ్ట్ సైడ్. సేమ్ ఇదేలాగా కిందకి, రైట్ సైడ్, అప్ లెఫ్ట్, డౌన్ రైట్, అప్ లెఫ్ట్, డౌన్ రైట్, అప్ లెఫ్ట్, డౌన్ రైట్, అప్ లెఫ్ట్, డౌన్ రైట్, అప్ లెఫ్ట్. స్లోగా కొద్ది సెకండ్ల పాటు కళ్ళని క్లోజ్ చేసుకోండి. సూపర్. ఇలాగ మీరు 5 రౌండ్ల నుంచి 10 రౌండ్ల పాటు మెల్లగా ప్రాక్టీస్ చేయండి. మనం ఇప్పుడు ఇంకొక 2 వేరియేషన్ ని ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మనం చేయబోయే వేరియేషన్ త్రాటక మూమెంట్ అంటారండి. దీంట్లో ఏంటంటే మనం కంటిన్యూస్ గా ఒక పాయింట్ ని ఫోకస్ చేసి మనం ఐస్ ని బ్లింక్ చేయకుండా కంటిన్యూస్ గా ఫోకస్ చేస్తాం. మీరు 15 సెకండ్ల నుంచి 30 సెకండ్ల పాటు మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం కూర్చొని చూడండి. ఒకే పాయింట్ వైపు ఐస్ ని బ్లింక్ చేయకుండా, మీకు కన్నీళ్ళు వచ్చినా కూడా పర్లేదు, కంటిన్యూస్ గా అలా ప్రాక్టీస్ చేయండి. కమాన్, ఒక చోట ఫోకస్ చేయండి వితౌట్ బ్లింకింగ్ ఐస్. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి. 10 11 12 13 14 15 16 17 18
19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. మెల్లగా ఐస్ని క్లోజ్ చేయండి. మీకు కన్నీళ్ళు వచ్చినా పర్వాలేదు. ఈ ప్రాసెస్లో మీ డస్ట్ పార్టికల్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చి కంటిన్యూస్గా ఐస్ని బ్లింక్ చేసే వేరియేషన్. నార్మల్గా మీరు సిస్టమ్ ముందు కంటిన్యూస్గా 1 గంట సేపు కూర్చున్నారనుకోండి, అప్పుడు మీరు త్రాటగా ప్రాక్టీస్ చేయొచ్చు. త్రాటగా ప్రాక్టీస్ చేసిన తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు ఒక పాయింట్ దగ్గర ఫోకస్ చేసి కంటిన్యూస్గా మీ ఐస్ని బ్లింక్ చేయండి. ఒక 20 కౌంట్ పాటు నేను కౌంట్ చేస్తుంటాను. కంటిన్యూస్గా చాలా ఫాస్ట్గా మీ ఐలిడ్స్ని బ్లింక్ చేయండి. సో చూడండి, కమాన్. 1, 2, కంటిన్యూ. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. మెల్లగా ఐస్ని రిలాక్స్ చేయండి. సూపర్. మీరు ఇవి ప్రాక్టీస్ చేసినప్పుడు మీ కళ్ళు కొద్దిగా స్ట్రెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఇనీషియల్ డేస్లో అది కామన్, మీకు ఆ పెయిన్ రావడం అనేది కామన్. కానీ మీరు లాంగ్ రన్లో ఇవి ప్రతిరోజు మీరు సిస్టమ్ ముందు కానీ, ఒక ల్యాప్టాప్ ముందు కానీ, లేకపోతే టీవీ చూస్తున్నప్పుడు కానీ కంటిన్యూస్గా స్క్రీన్ టైం ఎక్కువ ఉన్నప్పుడు ఇది కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ ఐస్ అనేవి ఎప్పుడు కూడా గుడ్ హెల్త్లో ఉండడం అనేవి జరుగుతుంది. యోగేందర్ గారు, ఐ డీటాక్స్ గురించి చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? మమ్మల్ని సంప్రదించాలంటే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.